హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో రాత్రే టిఫిన్కి అని చెప్పి మార్నింగ్ టిఫిన్కి అని పెసలైతే వేస్తున్నాను. ఇంకా కావాల్సినన్ని పెసలు వేసేసుకుని నీట్గా 4-5 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి. డస్ట్ బాగుంటుంది. సో అందుకని చెప్పి రాత్రే ఒక 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా వాష్ చేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులోకి బియ్యం కూడా వేస్తారు కదా, కొంచెం బియ్యం వేస్తే దోశ బాగా వస్తుంది. సో మేమైతే బియ్యం ఏం వేయమండి, ఓన్లీ పెసలు మాత్రమే వేస్తాము. అయినా సరే దోశ బాగానే వస్తుంది పెసరట్టు. ఇంకా ఫస్ట్ టైం అయితే రాలేదు, కానీ ఆ తర్వాత కొంచెం అలవాటు అయిందేమో, ఇంకా అప్పటి నుంచి నాకు బాగానే వస్తున్నాయి. సో అందుకని చెప్పి ఇంకా నేను ఎప్పుడు కూడా ఈ పెసల్లోకి బియ్యం అయితే వేయను, డైరెక్ట్గా ఇలాగే నానబెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ కూడా ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే అదంతా కొంచెం ఇంకా డస్ట్ అవి ఉంటుందన్నమాట పెసల్లో. ఇంకా మార్నింగ్ కూడా నీట్గా వాష్ చేసేసుకుని అందులోకి అయితే కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేద్దామని చెప్పి నేనైతే ఇలా పీల్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత జ్యూస్ కూడా చేసేసుకున్నాక పెసల్ని మళ్ళీ వాష్ చేశానని చెప్పాను కదా, ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇంట్లో పప్పులు అవి ఇంకేం లేవు, రాత్రి వేద్దామంటే ఇంకా సరే పెసలు కనిపించినాయి నాకు. ఇంకా అందుకని చెప్పి నేను పెసలు అయితే వేసాను టిఫిన్కి. ఎందుకు కానీ నాకు ఫస్ట్ నుంచి అంత ఇష్టం అయితే ఉండదు పెసరట్టు అంటే. చాలామంది పెసరట్టు ఉప్మా అని చెప్పి బాగా ఇష్టంగా తింటారు కదా. సో నాకు ఎందుకో అంత ఇష్టం ఉండదు పెసరట్టు, కానీ లైట్గా 1-2 అలా తింటానంతే. కానీ ఇవి హెల్త్కి చాలా మంచిది కదా, ఫుల్ రిచ్ ఆఫ్ ప్రోటీన్ కూడా అనమాట ఈ దోశ. సో ఇంకా ఈ మధ్య కాస్త అలా అలవాటు చేసుకుంటున్నాను. 1-2 అలా అయితే తింటాను, అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇంకా ఇందులోకైతే కొంతమంది అల్లం, జీలకర్ర ఇలాంటివన్నీ వేస్తారు కదా. సో నేనైతే ఓన్లీ అల్లం అలాగే పచ్చిమిర్చి ఇవి మాత్రమే వేసి మిక్సీ పట్టేస్తాను. ఈ పాలకూర టెర్రస్ మీదండి నేను కుండీల్లో చాలా వాటిలో వేసాను సీడ్స్, కానీ అన్నీ రాలేదు, అప్పుడు వర్షాలు అనమాట. ఇంకా 1-2 మొక్కలు మాత్రమే వచ్చినాయి, అవి కూడా మంచి ఏపుగా ఉన్నాయి, చక్కగా బాగా వచ్చినాయి. ఇంకా అవే ఇలా అప్పుడప్పుడు ఇలా జ్యూస్లోకి వస్తూ ఉంటాయి. ఇంకా బయట తీసుకుంటాను 10 రూపీస్, ఎక్కువ తీసుకోను, అవే ఒక 3 కట్టల వరకు వస్తాయి. అవి అయిపోయి లేను అనుకున్నప్పుడు ఇలా టెర్రస్ మీద కోసుకొస్తాను అనమాట. ఈ పాలకూరని పైన వేసేస్తే నలగట్లేదు, అందుకని చెప్పి కింద ఆ పాలకూర ఆకులు వేసేసి పైన క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు వేస్తుంటే చక్కగా నలుగుతున్నాయి, గ్రైండ్ అవుతున్నాయి. సో అందుకని చెప్పి ఆ పాలకూర ఆకుల్ని కింద పెట్టేసి పైన అవైతే వేసి మంచిగా మిక్సీ పట్టేశాను. ఇంక ఈ లోపు అవి జ్యూస్ అంతా స్ట్రైన్ అవుతాయి అని చెప్పి పక్కన పెట్టేసి ఇంకా పెసరట్టు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా పెసరట్లోకి ఒక చిన్నది అల్లం ముక్క వేసాను, అలాగే 2 పచ్చిమిర్చి వేసాను. మళ్ళీ భవిష్య మంట అలా ఏమైనా అంటదేమోనని చెప్పి 2 వేసాను, నేను ఎక్కువైతే వేయలేదు పచ్చిమిర్చి. ఇంకా చూసారు కదా, నేనైతే ఎక్కడ రైస్ అన్నది మాత్రం యూస్ చేయలేదు, ఓన్లీ పెసలు, అల్లం ఇవి మాత్రమే. ఇంక వేసేసి గ్రైండ్ చేసేసి సాల్ట్ కూడా కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంక ఈలోపు భవిష్యాన్ని రెడీ చేసి అలాగే నేను కూడా స్నానం అవి అయితే చేసేసి వచ్చేసి, ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా ఫ్రైడే అని కాదు ఎవ్రీడే నేను మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుంటాను ఇంట్లో. ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ చేసేసుకుని ఆ తర్వాత మాత్రమే నేను వంట ఇది చేస్తానన్నమాట. ఇంకా దోశలు వేస్తున్నాను. ఇంకా భవిష్యకేమో స్కూల్ టైం అయిపోయింది, ఇంకా మా వారిని కొంచెం దోశలు వేయమని చెప్తే నేనేమో పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఆయనే వేశారు, నాకు భవిష్యకు కూడా వేసి పెట్టేశారనమాట. ఇంకా నేను పూజ చేసుకుని వచ్చి భవిష్యకు తినిపించాను, అలాగే చట్నీ కూడా ఆయనే చేశారు. పొద్దున్నే ఇలా పిల్లలు ఆఫీసెస్ ఇలా అన్నీ ఉన్నప్పుడు అన్నీ అవ్వాలి అంటే అవ్వవు కదండి. ఇంట్లో పూజ కానీ అలాగే టిఫిన్స్ ఇలా అన్నీ అవ్వాలి అనుకుంటే అవ్వవు కదా. ఇలా ఒకరికి హెల్ప్ చేసుకుంటే కొన్ని పనులు అయితే అవుతాయి. నాకైతే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడమే ఇష్టం అనమాట. సో ఇంకా మా వారిని దోశలు వేస్తాను అంటే ఇంకా సరే అని చెప్పి నేను మార్నింగే చేసేసుకున్నాను పూజ. ఇక్కడ నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వీడియో తీస్తున్నా, అందుకే కొంచెం షేక్ అవుతుంది. ఇంకా లాస్ట్కి ఈ దోశ సరే నువ్వే టర్న్ చేసుకో అని చెప్పి ఇంకా నాది అయిపోయింది కదా అని ఆయన వెళ్ళిపోయారు. నేను కాన్సన్ట్రేషన్ దోశ మీద చేస్తున్నా కదా, అది ఇంకా అవ్వలేదు, అందుకే ఇలా విరిగిపోయింది.
ఇంక ఇందులోకి అయితే ఇలా పుట్నాల చట్నీ చేశారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.